describe about the National TB Control Program. TB or tuberculosis is a specific infectious disease caused by Mycobacterium tuberculosis. This is a bacteria. This is TB and Mycobacterium tuberculosis. The disease primarily affects lungs, intestines, skin, joints, bones and tissues of the body. ముఖ్యంగా మన బాడీలో అక్కడక్కడ ఊపిరితిత్తులు, ప్రేగులు, చర్మము, కీళ్ళు, ఎముకలు మరియు కణజాలాలకి ఇది ఎఫెక్ట్ అవుతుందన్నమాట. The main source of infection in the human whose sputum is positive for TB bacilli. ఇక్కడ ఎవరికైతే ఎక్కువ టీబీ ఉంటుందో మనకు ముఖ్యంగా వాళ్ళ నుంచి మనకి ఎట్లా వస్తుంది అంటే మెయిన్లీ స్ఫూటం వాళ్ళు తెవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ అన్నమాట. దాని ద్వారానే వారికి సంక్రమించే అవకాశం ఉంటుంది. టీబీ ఎఫెక్ట్స్ ఆల్ ది ఏజెస్. దాదాపు అన్ని వయసు వారికి టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఛాన్సెస్ మోర్ ఇన్ ద మేల్స్ కంపేర్ టు ది ఫీమేల్స్. మాల్న్యూట్రిషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కాజ్ ఆఫ్ టీబీ. టీబీ రావడం ముఖ్య కారణం ఇంకొకటి ఏంది, మాల్న్యూట్రిషన్, సరైన పోషణ లేకపోవడం కూడా కారణం కావచ్చు. పూర్ హౌసింగ్, ప్రాపర్ హౌసింగ్ లేదు, ప్రాపర్ వెంటిలేషన్ లేదు, ఆర్ ఓవర్ క్రౌడింగ్, ఎక్కువ క్రౌడ్ అవుతుంది అన్నమాట, అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ జనాభా ఉంది. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లార్జ్ ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కూడా కారణం కావచ్చు అన్నమాట. Now we'll see the signs and symptoms of the TB. Symptoms ఏముంటాయి, సివియర్ కఫ్ మోర్ దాన్ 3 weeks, 3 వారాల నుంచి దగ్గు ఉండడం. తర్వాత జ్వరం కంటిన్యూస్గా ఎక్కువగా ఈవినింగ్ టైంలో ఎక్కువ రావడం, ఈవినింగ్ రైజ్ ఆఫ్ ఫీవర్. ల్యాక్ ఆఫ్ అపటైట్, ఇంగ్లీష్లో ఏమంటే మనము అనరెక్సియా, ఆకలి లేకపోవడం. చెస్ట్ పెయిన్, తలనొప్పి. హిమాప్టైసిస్, చెమడలో బ్లడ్ ఉంటుంది. నౌ డయాగ్నోస్, ఎట్లా చేస్తాం డయాగ్నోస్ పేషెంట్కి? ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎగ్జామ్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, మనకి మొత్తం బాడీని ఎగ్జామ్ చేస్తాం, చెమట పరీక్ష చేస్తాము. మాంటెక్స్ టెస్ట్ అంటాం, అంటే పేషెంట్కి చేతికి ఒక చిన్న సూది ఇస్తాం అనమాట. పీపీడీ అంటాం, ప్యూరిఫైడ్ ప్రోటీన్ డెరివేటివ్ అనే మందుని 0.1 ml స్కిన్కి ఇస్తాం. స్కిన్ కంటే కూడా ఇంట్రా డెర్మల్ ఇస్తాము. ఆఫ్టర్ 48 hours చూస్తాం అన్నమాట. అక్కడికి మనకు రౌండ్గా ఏదైనా ఉబ్బింది అనుకున్నాం, దాన్ని బట్టి మనం వీల్ అంటాం, మన బెందుల్లాగా వస్తే రౌండ్గా ఉంటుంది అనమాట. అలా ఉన్నది ఎక్కువ ఉంటే కనుక మోర్ దాన్ 2.5 cm కన్నా ఎక్కువ ఉంటే ఏంది, ఇట్ ఈస్ పాజిటివ్. దాన్ని మనము మాంటెక్స్ టెస్ట్ అంటాం. ఇంకో టెస్ట్ చేస్తాము, చెస్ట్ ఎక్స్రే తీస్తాం. మెడిసిన్స్ ఏమి ఇస్తాము, యాంటీ టీబీ డ్రగ్స్. ఎగ్జాంపుల్ ఏవేవి, రిఫాంపిసిన్ 450 to 600 mg 1 hour బిఫోర్ ఫుడ్. దీనివల్ల ఏం కావచ్చు, హెడ్ ఎఫెక్ట్స్ అంటే నాజియా ఉండొచ్చు, గ్యాస్ట్రైటిస్, యూరిన్ రెండు కావచ్చు. ఐసోనియాజైడ్ ఇస్తాం, ఎంత 300 mg డైలీ వన్స్ ఇస్తాం. తర్వాత 700 mg ట్వైస్ ఏ వీక్ ఇస్తాం. దీనివల్ల ఏం కావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ఇరిటేటింగ్ కావచ్చు, హైపర్ గ్లైసెమియా, షుగర్ ఎక్కువ కావచ్చు బ్లడ్లో, లివర్ డ్యామేజ్ కావచ్చు. స్ట్రెప్టోమైసిన్, ఇదంతా వల్లే 750 mg ఇస్తాం. దీనివల్ల ఏం కావచ్చు, పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్ కిడ్నీ డ్యామేజ్ కావచ్చు. నిస్టాగ్మస్, కంటి సమస్య ఉంటుంది ఒకటి దీంట్లో. ఇంకా పైరజినమైడ్, ఇదంతా 1500 mg ఇవ్వాలన్నమాట. దీనివల్ల ఏం కావచ్చు, పేషెంట్కి హెపటోటాక్సిసిటీ, లివర్ ప్రాబ్లం కావచ్చు, టీబీ రావచ్చు, మెనింజైటిస్ రావచ్చు. ఇథాంబ్యూటాల్, ఇదంతా 1200 mg ఇస్తాం. దీనివల్ల ఏమవుతుంది, రెట్రో బల్బార్ న్యూరిటీ, కంటి సమస్యలు రావచ్చు అన్నమాట. లాస్ట్ వన్ థయాసిటజోన్, ఎంత 2 mg per kg బాడీ వెయిట్, 2 mg ఇస్తాం. దీనివల్ల ఏం కావచ్చు, పేషెంట్కి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు, లేకపోతే హీ మే గెట్ హీమోలైటిక్ అనీమియా, రక్తహీనత కావచ్చు. రక్త కణాలన్నీ పగిలిపోయి హీమోలైటిక్ అనీమియా రావచ్చు. పేషెంట్ హూ వెయ్ మోర్ దాన్ 60 kgs రిసీవ్ అడిషనల్ రిఫాంపసిన్ 150 mg. ఒకవేళ 60 kgs కన్నా ఎక్కువ ఉంటే పేషెంట్ ఎవరన్నా వారికి రిఫాంపసిన్ అనేది దీనికన్నా ఎక్కువ 150 mg ఎక్కువ ఇవ్వాలన్నమాట.
50 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉంటే వారికి స్ట్రెప్టమైసిన్ కూడా అదనంగా ఇస్తాం అన్నమాట. నా 2 phase ట్రీట్మెంట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఫేజ్ మొదటి 3 నెలలు దీంట్లో ఏం చేస్తాము? గివ్ 3 or more, దీంట్లో 3 మందులు ఇస్తాం. రెండో ఫేజ్ అంటే ఏంది? 18 నెలల వరకు 6 to 9, ఇంతకుముందు 18, ఇప్పుడేమో తగ్గిందన్నమాట, 6 నెలలు 9 నెలలు చేసిన అంతే. దీంట్లో ఏం చేస్తాం మనము? రిఫాంపిసిన్ పెన్సిన్. ఫస్ట్ ఏమో ఈ 6లోంచి 3 లేదా ఇంకొక ఎక్కువ మంది ఇస్తాం మొదటి 3 నెలలు. తర్వాత 3 తర్వాత 4వ నుంచి మొదలుకొని 9వ నెల వరకు ఏం ఇస్తాము? దీంట్లో ఓన్లీ 2 ఇస్తాం, రిఫాంపిసిన్ ఇంకోటి పారాసిటమాల్. దీంట్లో నెక్స్ట్ ఏముంటుందంటే మనకు డాట్స్ అంటాం. డాట్స్ అంటే ఏంది? ఇక్కడ చాలామంది ఏమవుతుందంటే పేషెంట్స్ మెడిసిన్స్ తీసుకుంటారు హాస్పిటల్లో, కానీ ఇంటికి వెళ్ళినాక వాటిని వాడరు, తగ్గదు రోగం. అలా ఉన్నందుకు కారణంగా ఒక మెథడ్ కొత్త వస్తుంది, ఏమంటే మనము డిఓటిఎస్ అంటాం, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ థెరపీ షార్ట్ టర్మ్. అంటే ఇది ఇట్ ఈస్ ఏ కమ్యూనిటీ బేస్డ్ టీబీ ట్రీట్మెంట్, ప్రొవైడ్ కమ్యూనిటీ బేస్డ్ కేర్ అండ్ సపోర్ట్. ఇది సమాజంలోనే వెళ్ళిపోయి యాజ్ ఏ హెల్త్ వర్కర్ మీరే దగ్గర నుండి ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఇట్ ఎన్ష్యూర్స్ హై క్యూర్ రేట్స్. ఈ మెడిసిన్ వల్ల మనకి ఏమైంది? క్యూర్ రేట్ ఎక్కువైందన్నమాట, అంటే నయమయ్యే శాతం ఎక్కువైంది దీనివల్ల. అప్రోప్రియేట్ మెడికల్ ట్రీట్మెంట్, సూపర్విజన్ అండ్ మోటివేషన్ బై ఎ హెల్త్ ఆర్ నాన్ హెల్త్ వర్కర్ అండ్ మానిటరింగ్ ఆఫ్ డిసీజ్ స్టేటస్ బై హెల్త్ సర్వీసెస్. హెల్త్ వర్కర్ ఏం చేస్తారు? సూపర్వైజ్ చేస్తుంటారు, పర్యవేక్షిస్తూ ఉండాలి, మోటివేట్ చేయాలి. ఎవరికి? పేషెంట్కి, చికిత్స కొరకు. డాట్స్ ఈజ్ గివెన్ బై ఎంపీహెచ్డబ్ల్యూ లేదంటే వాలంటరీ వర్కర్స్ సచ్ యాజ్ టీచర్స్ కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, దాయిలు కావచ్చు. ఎక్స్ పేషెంట్స్ అంటే పాత పేషెంట్స్ అన్నమాట, అంటే టీబీ వచ్చి తగ్గిన వారికి, లేకపోతే సోషల్ వర్కర్స్ వాళ్ళు ఇవ్వచ్చు అన్నమాట. వాళ్ళని ఏమంటే మనము దే ఆర్ నోన్ యాజ్ డాట్ ఏజెంట్ అండ్ పెయిడ్ 150 per patient ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ట్రీట్మెంట్. చికిత్స అయిపోయినాక వారికి ఏం చేస్తామో పేషెంట్కి ఎంతమంది పేషెంట్ ట్రీట్ చేసే వారికి అంతమందికి ఒక్కొక్క 150 రూపాయలు చొప్పున ఇస్తారన్నమాట. ద సక్సెస్ ఆఫ్ డాట్స్ డిపెండ్స్ ఆన్ పొలిటికల్ కమిట్మెంట్. రాజకీయంగా వాళ్ళు కమిట్ అయి ఉండాలన్నమాట. ఎవరు? లీడర్స్. గుడ్ క్వాలిటీ స్పుటమ్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. తెవడ పరీక్ష చేస్తారు కదా, గల పరీక్ష, వారి మంచి ఎగ్జామ్ చేయాలన్నమాట. మంచి పరీక్ష చేస్తే ట్రీట్మెంట్ ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంది? డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్, అంటే మన పర్యవేక్షణలోనే పేషెంట్కి మందులు ఇవ్వడం. అంటే ఇక్కడ మందులు ఇచ్చి వెళ్ళిపోని చెప్పకుండా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిరోజు మెడిసిన్స్ ఇచ్చి అక్కడ చేతికి ఇచ్చి వేసుకోమని చెప్పి వేసుకున్నాడని మనం కన్ఫర్మ్ అయినాక తిరిగి రావాలన్నమాట. ఇది మనము డైరెక్ట్లీ అబ్జర్వ్, నేరుగా గమనిస్తూ చికిత్స చేయడం లాంటిది. అన్ఇంటరప్టెడ్ సప్లై ఆఫ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ డ్రగ్స్. మంచి నాణ్యత ఉన్నటువంటి మందుల్ని సప్లై చేయడం. అకౌంటబిలిటీ అంటే ఇక్కడ ఎంత మేరకు తగ్గిందో చూడాలన్నమాట. ఇది సక్సెస్ రేట్ గురించి ఉపయోగించేటువంటి విధానాలు. నవ్ రోల్ ఆఫ్ హెల్త్ వర్కర్ ఇన్ టీబీ. టీబీలో యాజ్ ఎ హెల్త్ వర్కర్ మీరు ఏం చేయాలి? ఐడెంటిఫై పర్సన్స్ విత్ ప్రొలాంగ్డ్ కఫ్, స్పిట్టింగ్ ఆఫ్ బ్లడ్. పేషెంట్కి ఎవరైనా కఫ్ ఉంది, ప్రొలాంగ్డ్ ఎక్కువ రోజుల నుంచి ఉంది, తర్వాత దగ్గుతుంటే బ్లడ్ వస్తుంది, మనం వారిని గుర్తించాలి యాజ్ ఎ హెల్త్ వర్కర్. కలెక్ట్ స్పుటమ్ ఫర్ స్మెల్ ఎగ్జామినేషన్. వాళ్ళకి తెవడ వస్తుంది కాబట్టి తెవడ మనం తీసుకొని కలెక్ట్ చేసుకొని మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేసి స్మేర్ చేసి ఎగ్జామిన్ చేయాలి. రిఫర్ కేసెస్ టు పిఎస్సి. మీకు వస్తారు ఇక్కడ దగ్గర ఉన్నటువంటి పిఎస్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నటువంటి డాక్టర్కి రిఫర్ చేయాలన్నమాట. చెక్ వెదర్ ఆల్ కేసెస్ ఆఫ్ టీబీ ఆర్ టేకింగ్ రెగ్యులర్ ట్రీట్మెంట్. సో టీబీ ఉన్నటువంటి అందరూ కూడా రెగ్యులర్గా చికిత్స తీసుకుంటున్నదో చెక్ చేస్తూ ఉండాలి. మోటివేట్ డిఫాల్టర్స్ టు టేక్ రెగ్యులర్ ట్రీట్మెంట్. ఎవరైనా డిఫాల్టర్స్ అంటే మందులు మానేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చికిత్స మానేసిన వాళ్ళు, వారిని మళ్ళీ రెగ్యులర్గా చికిత్స తీసుకుంటట్టు మీరు వాళ్ళని మోటివేట్ చేయాలి, ప్రేరేపించాలి. అసిస్ట్ ద విలేజ్ హెల్త్ గైడ్స్ ఇన్ అండర్టేకింగ్ ద యాక్టివిటీస్ అండ్ మోటివేట్స్ ద టీబీ పేషెంట్స్ ఇన్ టేకింగ్ ద రెగ్యులర్ ట్రీట్మెంట్. సో ఆ ఊరినటువంటి విలేజ్ హెల్త్ కేర్స్ అంటాం, గ్రామ ఆరోగ్య సేవిక అంటాం, వారిని ఆ చికిత్స గురించి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలని మీరు వారికి అసిస్ట్ చేసి తద్వారా టీబీ పేషెంట్స్ని మందులు వాడడానికి మోటివేట్ చేయడం కూడా మీరు చేయాలన్నమాట. ఇది యువర్ రోల్ అన్నమాట. ఇది డాట్స్, డైరెక్ట్లీ అబ్జర్వ్
ట్రీట్మెంట్ షార్ట్ టర్మ్ అన్నమాట. ఇది అబౌట్ ది నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్.